శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవపురుష వీక్షకులకు స్వాగతం. శతభిషం. ఈ శతభిషం 4 పాదాలు కుంభరాశిలో ఉంటాయి. మీ అందరికీ ఈ పరాభవ నవ సంవత్సరంలో నక్షత్రాది సూత్రాల రీత్యా గ్రహ ప్రభావం మీ మీద ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఈ సంవత్సరం మీకు అంతా కూడా రాహుగ్రహం వ్యతిరేక ప్రభావాన్ని చూపిస్తుంది. జన్మరాశి రాహు వ్యతిరేకం, 12 రాశులు సంచారం చేస్తాడు. అలాగే జన్మ నక్షత్రము 27వ నక్షత్రంలో అభిషేక నక్షత్రంలో సంచారం. ఇది తీవ్రంగా శరీర శ్రమ, స్థానచలనం, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, అవమానాలు అన్నీ సూచిస్తుంది. మనకి తెలిసి చేసినా తెలియజేసిన దోషం దోషమే, పాపం పాపమే, పొరపాటు పొరపాటే. మనకు కావాలని చేసిన పొరపాటుని చేసిన, ఎవరిని మనం బాధ పెట్టాము, ఎవరిని మనం ఇబ్బంది పెట్టాము, అనవసరంగా అవమానం చేసాము మనం, అది తెలిసి చేసినా తెలియజేసినా తిరిగి అంతా మనకు వచ్చేస్తుంది గోడకొండ బంతిలాగా. ఈ సమయంలో ఈ శతభిష నక్షత్రం వాళ్ళకి గతంలో చేసిన పొరపాట్లు, తప్పుల యొక్క ప్రభావం, ఫలితం పూర్తిగా అసలు వడ్డీ చక్రవడ్డీతో కలిపి మీకు వచ్చేస్తుంది. జాగ్రత్తగా ఉండండి, పొరపాట్లు చేయొద్దు. గతంలో చేసిన పొరపాటు సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. అంటే అందరూ తప్పులు చేస్తానని చెప్పట్లేదు, ఏమైనా చేసి ఉంటే. సపోజ్ మీరు ఎవరో మీ క్లోజ్ ఫ్రెండే మీ కంపెనీ రెఫరెన్స్ ఉద్యోగం ఇప్పించారు, అంత పెర్ఫార్మెన్స్ సరిగ్గా లేదు, ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టాడు, మీరు అతను జాబ్ తీసేస్తాము అంటే అడ్డం పడద్దు, తీసేయండి అంతే. మీ పొరపాటు కనెక్షన్ అది. లేదు మీ ఫ్రెండ్ ఏం జాలి చూపిస్తే అతను ఇబ్బంది పడి అతను మీరు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఇలాగా. లేదు మీరు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టారు, కొంచెం ఎంక్వైరీ నడుస్తుంది, రిజైన్ చేసేది జాబ్లో అంతే, చూద్దాం ఏమవుతుంది, కూడా దొరకదేమో అంటే వన్స్ టెర్మినేట్ అయిపోతే ఇబ్బంది అవుతుంది. లైఫ్లో బ్లాక్ మార్కులు పడే అవకాశం ఉంటుంది. చిన్న నిర్లక్ష్యం, చిన్న పొరపాట్ల మూలంగా. కొంతమంది కావాలని చేస్తారు, వాళ్ళు ఎలాగో వాళ్ళు ఇబ్బంది పడతారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే మిగతా గురు, శని, కేతువులు స్థితిరీత్యా వచ్చే ప్రభావాలు కానీ ప్రత్యక్షంగా లేవు. కానీ రాహుగ్రహం యొక్క డైరెక్ట్గా మీకు ప్రభావం మాత్రం శతభిష నక్షత్రంలో రాహుగ్రహ ప్రభావం డైరెక్ట్గా వ్యతిరేకంగా ఉంది మీకు. మీరు పూర్తి స్థాయి పరిహారాలు చేసుకోవాలి. ఒకసారి మీ కందాయ ఫలితాలు చూసినట్లయితే 1, 1, 3 ఆర్థికంగా బాగానే ఉంటుంది. ఆర్థికంగా చెప్పుకోదగిన సమస్యలు, ఇబ్బందులు ఏమీ రావు. ఎందుకంటే మీకు గురుగ్రహం అది అతిచారగమనంలో 3 నెలలు, 5వ స్థానంలో 3 నెలలు మీ కుంభరాశికి సంచారంలో ఉన్నాడు. కాబట్టి అక్టోబర్ టు జనవరి బాగానే ఉంటుంది, జనవరి చివరి దాకా. నవంబర్, డిసెంబర్, జనవరి బాగానే ఉంటుంది. మళ్ళీ మార్చ్, ఏప్రిల్, మే, జూన్, మే కూడా బాగానే ఉంటుంది. అందులో గురుగ్రహం వల్ల సంచారం, సంపాదన అది బాగానే ఉంటుంది, ఖర్చుకు లోటు ఉండదు. కానీ నెగిటివ్ అకౌంట్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. పొరపాటు చేస్తే అనవసరంగా ఎవరిని మాట అనద్దు, పక్క వాళ్ళ లైఫ్లో ఇంటర్ఫీర్ అవ్వద్దు. మనం డెవలప్ అవ్వాలని కూడా తప్పు కాదు. మనం డెవలప్ అయ్యే క్రమంలో పక్క వాళ్ళని తొక్కి డెవలప్ అవ్వాలని, సినిమా డైలాగ్ వేస్తే రియల్ లైఫ్లో ఉండదు. అలాగా పక్క వాళ్ళని తొక్కి డెవలప్ అవ్వాలి, పక్క వాళ్ళని అన్పాపులర్ చేసి మనం డెవలప్ అవ్వాలనుకుంటే మాత్రం దానికి ఎఫెక్ట్ మీకు ఇబ్బంది అయిపోతుంది. జాగ్రత్తగా చూసుకోండి. ఇక మీ గురుగ్రహ సంచారం చేసుకున్నట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా గురుడు మీకు పునర్సు, పుష్యమి, ఆశ్లేష, మఖ, మళ్ళీ ఆశ్లేష సంచారం. జూన్ 2 వరకు అనుకోను, మళ్ళీ అక్టోబర్ 31 నుంచి జనవరి 24 గురుడు అనుకోని సంచారం. శనిని తీసుకున్నట్లయితే ఈ సంవత్సరం అంతా శని 2వ స్థానంలో సంచారం. ఏలినాటి శని ప్రభావం మీకు ఉంది. ఇంకో సంవత్సరం పాటు ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. ఏలినాటి శనిలో వచ్చే ఫలితాలు ఏవైతే ఉంటాయో అవన్నీ మీకు వస్తాయి. అలాగే ఇప్పుడు డిసెంబర్ 5 వరకు రాహువు జన్మరాశి సంచారం, తర్వాత 12లో సంచారం. కేతువు 7వ స్థానంలో సంచారం. డిసెంబర్ 5 తర్వాత 6వ స్థానంలో కేతువు సంచారం. మొత్తం మీద ఉగాది నుంచి డిసెంబర్ 5 వరకు రాహుగ్రహ యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. డిసెంబర్ 6 తర్వాత కేతు 6వ స్థానంలో కేతు ఉన్నా కానీ కరెక్షన్ చేస్తాడు. ఇంత ముందర మనం తెలిసి దొరికి ఎవరిని ఇబ్బంది పెట్టాం. ఆ టైంలో కేతు మారిన తర్వాత రాహు వ్యతిరేకం, కేతు 6లో ఉన్నాడు కదా, ఆయన మనం తీసుకెళ్ళి సారీ చెప్పిస్తాడు. తప్పు చేస్తే ఈ సమయంలో ఈ గ్రహదోషం తప్పులు చేస్తే వాళ్ళకి దొరికిపోయి తప్పించుకోలేక కార్నర్ అయిపోయి సారీ చెప్పాల్సి వస్తుంది. అందువల్ల పొరపాట్లు చేయొద్దు, ఏ రకంగా పొరపాటు చేయొద్దు. తెలియదని చెప్పడం తప్ప మేనేజ్ చేసి ఏదో చేయాలని ట్రై చేశారా ఇబ్బంది పడిపోతారు. రాహు మోసపూరిత గ్రహం, మాయ గురించి చెప్పే గ్రహం. మనం గొప్పగా ఉండడం కోసం ఎదురువాడిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే ఫలిత దోషం చాలా తీవ్రంగా ఉంటుంది. అందువల్ల సంపూర్ణంగా రాహుకి ఎదురు పరిహారం చేయించుకోండి. రాహు మీకు పూర్తి వ్యతిరేకం. నవచండి హోమం చేయించుకోండి, గోమేదికి ఉంగరం పెట్టుకోండి, ప్రతిరోజు దుర్గా కవచం చదువుకోండి, దుర్గాదేవి పూజ ఏదో రూపంలో దుర్గాదేవి పూజ చేసుకోండి.
వీలైతే మీకు ఏదైనా ఇబ్బంది మీకు కనబడినట్లయితే మే నెల తర్వాత ఒక 7 వారాలు శనివారాలు కిలోంబో మెనుగులు దానం ఇవ్వండి. ఓం దుమ్ దుర్గాయ నమః లేదా ఓం దుమ్ దుర్గిస్వాహ జపం చేసుకోండి. మీ శతభిష నక్షత్రం అయితే మీరు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉంటే మీరు వేరే ఊళ్ళో పర్వాలేదు, నాకు ఫోన్ చేసి వచ్చి నన్ను కలవండి. మీకు ఈ వనదుర్గా మంత్రం సకల కష్టాల గురించి మంత్రాన్ని ఉపదేశం చేస్తాను. దీనికి ఎటువంటి డబ్బులు ఏమి ఇవ్వక్కర్లా, ఫ్రీ సర్వీసే, డబ్బులు ఏమి ఇవ్వక్కర్లే, కేవలం మంత్రోపదేశం మాత్రం ఫ్రీ అంతే. నా దగ్గర అకామిడేషన్ ఏదే ఉండదు. మీరు ఎక్కడ మీ హోటల్ రూమ్ చేసి వేరే ఊరు నుంచి స్నానం చేసి మీరు వస్తే మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి రావచ్చు. వస్తే మేము మంత్రం చెప్తాం, జపం చేసుకోండి. హైదరాబాద్ లోకల్లో ఉంటే మీరు ఎప్పుడైనా అపాయింట్మెంట్ తీసుకుని చెప్తే మీకు మంత్రోపదేశం చేస్తాను, మీ కష్టాలు దొరుకుతాయి, అమ్మవారు అనుగ్రహిస్తుంది మీకు. ఈ రాహుకేతు శాంతి చేయించుకోండి, వ్యక్తిగతంగా చేయించుకోండి వీలైతే, లేదా మీరు నవగ్రహ నక్షత్రం పరిహారాలు జరుగుతున్న పీఠంలో నెలకు 2 సార్లు దాంట్లో మీరు పాల్గొనవచ్చు. వివరాలు కూడా వీడియో అందజేస్తున్న తర్వాత చూడండి. జాగ్రత్తగా ఉండండి. శతభిషణుడు రాహుకేతుల ఇబ్బంది చాలా తీవ్రంగా పెడుతుంది. ఇంకే నక్షత్రానికి ఇంత ఇబ్బంది లేదు, మీకే ఎక్కువ ఇబ్బంది ఉంది ఈ రాహుకేతుల మూలంగా. శుభం భూయాత్.